ఆధారపడదుము గాక. అట్టి కార్యాలు మీరు చేయమని కోరుతూ, ఇదిగో నాయన విన్న ఈ వాక్యం ప్రతి ఒక్కొక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. నిజమే ప్రభా, ఈ రోజు వరకు ధనాన్ని నమ్ముకున్న వారు దగా పడిపోయారు స్వామి. ధనాన్ని నమ్ముకున్న వారు అయ్యా అయ్యా ప్రభా పేదరికపు అంచులోనికి వెళ్ళిపోయారు స్వామి. ఇదిగో మీ మీద ఆధారపడిన వారు దినాభివృద్ధి చెంది అయ్యా మీ మహిమలో ప్రత్యక్షమగు వరకు ప్రభా ఆ ధనాన్ని కాపాడుకున్న వారు ఉన్నారు స్వామి. ఈ రోజు నాయన అట్టి కాపుదల అందరికి కలగచేయమని కోరుతున్నాము ప్రభా. అయ్యా మనుషుల రీతిని మేము ఆలోచన చేయక అయ్యా ఇతరుల మనుషుల వరకు మేము అయ్యా ఇతరుల మనుషుల వల్ల మేము ఆధారపడక కేవలం మీ మీద మేము ఆధారపడాలి. అయ్యా భక్తులు ప్రభా ధనాన్ని నమ్ముకొని అయ్యా వారు వ్యర్థులైపోయారు నాయన. అయ్యా యూదా ధనాన్ని నమ్ముకొని అయ్యా ప్రభా ఆత్మహత్యకు లోనై అయ్యా ప్రభా తలక్రిందులుగా మరణించాడు స్వామి. ఇదిగో స్వామి అయ్యా ప్రభా మీకు స్తోత్రం. గెహజీ అయ్యా ధనాన్ని నమ్ముకుని కుష్టును సంపాదించుకున్నాడు. ఆకాను ధనాన్ని నమ్ముకుని రాళ్లతో కొట్టబడి తన కుటుంబం చంపబడ్డారు ప్రభా. ధనాన్ని నమ్ముకున్న వారు దగా పడిపోయారు. ఈరోజు అయ్యా మిమ్మల్నే మేము నమ్ముకొని మీ కొరకు మేము బ్రతుకుటకు మీరు సహాయము దయచేయమని విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కొక్కరు బలపరచబడుదురుగాక. సహాయం చేయండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతిలోకి సమర్పిస్తున్నాం అయ్యా ప్రభా. ఎవరెవరు ఏ పరిస్థితిలో మీ సన్నిధానానికి వచ్చినారు ప్రతి ఒక్కొక్కరి స్థితిగతులు గుర్తెరిగిన దేవుడు ఆయన. ప్రతి ఒక్కొక్కరి అనారోగ్యం నుంచి విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కొక్కరి సమస్యలకు పరిష్కారము కలుగును గాక. అసమాధానము కొట్టివేయబడును గాక. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగును గాక. మా బిడ్డల చదువుల్లో గొప్ప విజయము కలుగును గాక. ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థానాలు పొందుదురు గాక. సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ వారంలో ప్రభా మా బిడ్డలు చేయించిన ప్రతి ప్రయత్నంలో మీరు తోడై ఉండండి. వారి ఉద్యోగ వ్యాపారాల్లో క్షేమాన్ని కాపుదలను అయ్యా మీరు అనుగ్రహించమని కోరుతూ కుటుంబాల్లో నెమ్మదిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని సమృద్ధిగా మీరు దయచేయమని అడుగుతూ ఇదిగో ప్రభా అయ్యా మీ దాసురాలుగా అయ్యా ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరి మీద దీవెనను ప్రకటిస్తూ నన్ను నేను తగ్గించుకొని మీ ఘననామాన్ని హెచ్చిస్తూ ప్రాముఖ్యంగా దైవజనుని మీ చేతిలోకి సమర్పించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.